దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. కానీ ఈసారి చర్చ కేవలం ₹3 పెంపుపై మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రజలు త్యాగం చేయాలా, లేక అంతర్జాతీయ సంక్షోభాల పేరుతో ప్రజలపై భారాలు మోపడం బలహీన నాయకత్వానికి నిదర్శనమా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో నడుస్తున్న అసలు యుద్ధం ఇదే. ఒకవైపు ఎకానమిక్ పేట్రియాటిజం అంటూ దేశభక్తిని ముందుకు తెస్తున్న బీజేపీ, మరోవైపు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై బాంబు పేల్చారు అంటూ దాడి చేస్తున్న కాంగ్రెస్. అంతర్జాతీయ ఆయిల్ సంక్షోభం మధ్య భారత రాజకీయాలు ఇప్పుడు కొత్త భావోద్వేగ యుద్ధానికి వేదికయ్యాయి. ఇరాన్ హార్మూజ్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $107 పైగా చేరుకున్నాయి. ఈ ఒత్తిడి ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతోంది. కానీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ₹3 పెరిగాయని బీజేపీ చెబుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు ధరలు ఆపి తర్వాత ఒక్కసారిగా ప్రజలపై భారం మోపారంటూ ఆరోపిస్తోంది. ఇక్కడే రాజకీయాల అసలు రూపం బయటపడుతోంది. బీజేపీ ఇప్పుడు ఈ ధరల పెంపును కేవలం ఆర్థిక నిర్ణయంగా కాదు, దేశ ప్రయోజనాల కోసం అవసరమైన త్యాగంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది ఎకనామిక్ పేట్రియాటిజం టైం అంటూ బీజేపీ నేతలు కొత్త నెరేటివ్ తీసుకొచ్చారు. పాకిస్తాన్లో 55%, అమెరికాలో 45%, యుఏఈలో 52% పెరిగిన ఇంధన ధరలతో పోలిస్తే భారత్లో కేవలం 3.5% మాత్రమే పెరిగాయని చెబుతున్నారు. యుద్ధ వాతావరణంలో దేశాన్ని నిలబెట్టేందుకు ప్రజలు కూడా భాగస్వాములవ్వాలని బీజేపీ నేతలు పిలుపునిస్తున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం దీన్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తోంది. బలమైన నాయకత్వం అంటే ప్రజలపై భారం మోపకుండా రక్షించటం అంటోంది కాంగ్రెస్. ప్రపంచంలో సంక్షోభం వచ్చిన ప్రతిసారి సాధారణ ప్రజల జేబుల్నే ఖాళీ చేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో దెబ్బ అని రాహుల్ గాంధీ పార్టీ వాదిస్తోంది. ఎన్నికలు ముగిసిన 16 రోజులకే ధరలు పెంచడం రాజకీయం కాదా అని విమర్శిస్తోంది. ఇక బీజేపీ మాత్రం మరో పెద్ద వాదనని ముందుకు తెస్తోంది. ప్రభుత్వ చమురు సంస్థలు రోజుకు 1000 కోట్ల వరకు నష్టపోతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో ధరలు పెంచకుండా ఎంతకాలం కొనసాగించగలమని ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు $65 నుంచి $107 వరకు వెళ్లిపోయాయని, అయినా దేశంలో నియంత్రిత స్థాయిలోనే పెంపు చేశామని చెబుతోంది. ప్రజలకు పూర్తిగా షాక్ ఇవ్వకుండా ఆర్థిక సమతౌల్యం కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని బీజేపీ సమర్థించుకుంటోంది. ఇది కేవలం పెట్రోల్ ధరల పెంపుపై నడుస్తున్న రాజకీయమే కాదు, దేశంలో ఇప్పుడు దేశభక్తి అంటే ఏంటి అనే కొత్త రాజకీయ చర్చ మొదలైంది. సంక్షోభ సమయాల్లో ప్రజలు ప్రభుత్వంతో కలిసి త్యాగాలు చేయటమే దేశభక్తి అంటూ బీజేపీ మద్దతుదారులు వాదిస్తున్నారు. ప్రజలపై భారాలు మోపకుండా రక్షించటమే నిజమైన నాయకత్వం అంటూ కాంగ్రెస్ మరో వాదనని ముందుకు తెస్తోంది. అంతర్జాతీయ యుద్ధాలు, చమురు సంక్షోభాలు, ఎన్నికల రాజకీయాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు దేశ రాజకీయాలను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాయి.